స్వామివారి పరకామణి సొమ్ము కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ వద్ద స్వామివారి సొమ్ముతో సంపాదించిన వేల కోట్ల ఆస్తులను బలవంతంగా రాయించుకొని క్రిమినల్ కేసులో లోక్ అదాలత్ ద్వారా నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం సిట్టు విచారణకి ఆదేశించిన పిమ్మట పరకామణి చోరీలో ప్రధాన నిందితుడు రవికుమార్ను పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీ కుదుర్చుకున్న ఈ పరకామణి కేసు ప్రధాన సాక్షి సిన్సియర్ ఆఫీసర్ సిఐ సతీష్ కుమార్ గారు అత్యంత పాశవికంగా హత్య గావింపబడడం వెనుక ప్రయోజనం పొందే వ్యక్తులు ఎవరు? పోలీస్ ఆఫీసర్ సతీష్ కుమార్ మృతదేహం వెలుగులోకి వచ్చినప్పటి నుండి పోలీసులు నిర్ధారించక ముందే సాక్షి మీడియాలో పత్రికలో ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ పుంకాను పుంకాల కథలను రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి? పరకామణి కేసులో ఉన్న అదృశ్య శక్తులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చే వారికి హెచ్చరికే సిఐ సతీష్ కుమార్ పాశవిక హత్య. ఇప్పటి వరకు కేసులో బయలుపడిన వ్యక్తులను వెంటనే పోలీసు వారి కస్టడీ తీసుకోవాలి. అలాగే పరకామణి కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ని, అప్రూవల్ గా మారిన వారిని, ప్రధాన సాక్షులకు పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మంపై విశ్వాసం గల భక్తులు మరియు నరహంతక డివిజన్స్ మధ్య జరుగుతున్న ఈ ధర్మ పోరాటంలో ఈ పరకామణి కేసులో ఉన్న నాటి ప్రభుత్వ పెద్దలను నేటి సతీష్ కుమార్ మర్డర్ వెనుకున్న ఈవిల్ మైండ్ కనుగొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.